కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రంలోని సాగునీటి పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగించాలని ఆయన కోరారు. నిన్ననే మేమందరం గౌరవ శాసనసభ్యులందరం కూడా అందుబాటులో ఉన్న వాళ్ళందరం కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి పోయినాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడనైతే ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ ఉన్నదో అవతల 10 కిలోమీటర్ల యువతలకి కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. ఆడపోయి చూసినాం. దేశమంతా రాష్ట్రమంతానేమో వర్షాలు లేవు. మొత్తం 33 జిల్లాలలో 26 జిల్లాలలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వర్షం తక్కువ పడ్డది. రైతు మొగులు దిక్కు చూస్తున్నాడు. కానీ అక్కడ పోతే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి పోతున్నాయి. ఎందుకంటే కేసీఆర్ సారు ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టిండంటే మొత్తం ఎక్కడన్నా సరే కరువు ఉన్నా వర్షం లేకపోయినా గోదావరిలో ఏ పాయింట్లనైతే నీళ్లుంటాయో అగో పాయింట్ దేవులాడి లెంకులాడి అక్కడ ప్రాజెక్టు కట్టిండు. నిన్న అక్కడ పోయి చూస్తే 1,00,000 క్యూసెక్కుల నీళ్లు కిందికి సముద్రంలకు ఉత్తగానే పోతా ఉన్నాయి. అందుకే నిన్న పోయి అక్కడ విజ్ఞప్తి చేసినాం రాష్ట్ర ప్రభుత్వానికి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నీకు మా మీద కోపం ఉంటే కేసులు పెట్టుకో, నీకు మా మీద కోపం ఉంటే ఏమన్నా చేసుకో, కానీ మా మీద కోపం రైతుల మీద తీయకు. ఇగో పంపు దగ్గర కన్నెపల్లి పంపు దగ్గర 1,00,000 క్యూసెక్కులు కిందికి పోతున్నాయి. ఆడ నువ్వు చేయాల్సిందల్లా 2 పంపులు చాలు చేస్తే చాలు, మొత్తం రాష్ట్రం అంతా సుభిక్షంగా అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల. దయచేసి ఆ పని చెయ్యు అంటే చేస్తలేడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ముఖ్యమంత్రి గారికి ఆయనకు తెలుసు, నీళ్ళు ఇచ్చినావనుకో యూరియా ఇయ్యాలి. మరి యూరియా ఇస్తే పంట వండుతుంది. పంట వండితే మరి మళ్ళీ పంటలు కొనాలి. పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి. మద్దతు ధరిస్తే మళ్ళా బోనస్ ఇయ్యాలి. ఇక సప్పుడేక ఈ లొల్లెంత ఎందుకు, నీళ్లు లేకపోతే ఏ లొల్లి లేదన్నట్టు ఇవాళ నీళ్లు ఉండి కూడా పంటలను ఎండబెడుతున్నాడు, రైతులను ఇవాళ తొక్కుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై స్పందించిన బీజేపీ నేత ఈటెల రాజేందర్, ఎల్నిమో ప్రభావం దృష్ట్యా ప్రభుత్వం వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అన్నారం, సుదిన్ల, ఎల్లంపల్లి బ్యారేజ్లు ప్రస్తుతం సక్రమంగా ఉన్నాయని పేర్కొన్న ఆయన నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కకు పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా ప్రాజెక్టు వాళ్ళు డ్యాములు కానీ లేకపోతే వాటి పంప్ హౌజులు కానీ వాళ్ళ మోటార్లు కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఇక్కడ ఉండే సుగుణం ఏంటంటే, కన్నెపల్లి పంప్ హౌజులు ఏవైతే ఉన్నాయో ఒక 50,000 క్యూసెక్ నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 1,00,000 క్యూసెక్ నీళ్ళు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎల్నినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, ఇలా నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎల్నినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేరే ఈ పరిస్థితులలో తాగే నీళ్ళ కోసం మనం డిపెండ్ అయ్యేదంతా కూడా కృష్ణా నది మీద, గోదావరి నది మీద. కాబట్టి ఇలా హైదరాబాద్ లాంటి నగరం నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు. కాబట్టి నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. కామారెడ్డి జిల్లా బిర్కూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకుంది. రోజులాగే విద్యార్థులు రాత్రి భోజనం చేసిన అనంతరం సుమారు 30 మంది విద్యార్థులు తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో అస్వస్థకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని బైర్పూర్లో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
ఈ దారుణాన్ని ఖండిస్తూ పలువురు రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నిర్వహించిన క్యాల్నీల్ ర్యాలీలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొన్నారు. పోస్ట్ మార్టం నివేదికలో బాలిక శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైన నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేశారు. తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో ఆమె తాతను ఢీకొట్టిన కారు ఘటనపై వస్తున్న ప్రచారానికి ఆయన స్వయంగా క్లారిటీ ఇచ్చారు. చిన్నారి మిస్సింగ్ పోస్టర్లు అట్టించేందుకు వెళ్లిన సమయంలో తనను ఓ కారు ఢీకొట్టిందని తెలిపారు. అయితే ఆ సమయంలో ఆందోళనతో ఉండటంతో చిన్నారి ఇంటి సమీపంలో చూసిన కారు తనను ఢీకొట్టిన కారు ఒకటేనని పొరపాటున మీడియాకు చెప్పానని వివరించారు. అయితే ఈ రెండు ఘటనలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తనపై జరిగినది దాడి కాదని, కేవలం రోడ్డు ప్రమాదం మాత్రమేనని వెల్లడించారు. రైతు కోటేశ్వరరావు అండి, మాది జిల్లెడపూడి అండి. సూపర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయిని అవుతాను. కాంప్లైంట్లు అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకుని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సింహచగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంతేనంటే జరిగిందా, నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. అయోధ్య రామాలయానికి భక్తులు విరాళంగా అందించిన సుమారు 5 కోట్ల విలువైన బంగారు పూతతో తయారైన రామచరిత మానస్ పుస్తకం కనిపించడం లేదంటూ ఇటీవల ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ప్రచారంపై స్పందించిన అయోధ్య ట్రస్ట్ ఆ ఆరోపణలు పూర్తిగా ఖండించింది. అనంతరం సంబంధిత పుస్తకాన్ని మీడియా ముందు ప్రదర్శించి ఎలాంటి అనుమానాలకు తావు లేదని స్పష్టం చేసింది. దేవాలయానికి కానుకగా వచ్చే ప్రతి వస్తువును ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని ట్రస్ట్ వెల్లడించింది. అన్ని విరాళాలకు సంబంధించిన పూర్తి రికార్డులు తమ వద్ద ఉన్నాయని తెలిపింది. रामायण की चर्चा प्रसार माध्यमों में बहुत जोरों शोरों से हो रही है और जो स्वर्णांकित रामचरितमानस की पोथी यहाँ पर प्रदान की गई है वो अत्यंत आदर के साथ सुरक्षित रखी हुई आप यहाँ पर देख सकते हैं। जिन काकभूषणी जी महाराज का बार बार नाम लिया जाता है कि कहाँ है वे यहाँ पर विराजमान हैं। जो बड़ा कंठा हार भगवान के लिए आया वह भी यहाँ पर आप देखेंगे। जिन पादुकाओं की बातें चली है, जिन पर भगवान के चरण चिन्ह अंकित है, ये पादुकाएं भी यहाँ पर हैं। ये सारे हमने केवल नमूने के रूप में जो वस्तुएं चर्चा में आई उन्हीं को यहाँ पर लाया है। ऐसी सारी 2800 वस्तुओं का पूरा संग्रह हम लोगों के पास सुरक्षित है। इसलिए किसी प्रकार के बवाल को निर्माण करने की आवश्यकता नहीं, किसी अफवाह का विश्वास करने की आवश्यकता नहीं।
यदि किसी दानदाता को स्वयं को ऐसे लगता है कि मुझे मेरी कुछ वस्तु देखनी है, तो वह प्रमाण देकर के आकर के उस वस्तु का अवलोकन कर सकता है। यह हम लोग आप लोगों के लिए केवल उनमें से, क्योंकि वो बड़ा संग्रह है, यहाँ पर 5 महत्वपूर्ण वस्तुएं जिनकी चर्चा है आपके अवलोकन के लिए ले आए। హైదరాబాద్ లోని హయత్ నగర్ డిపో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. భాగ్యలత హయత్ నగర్ మార్గంలో అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ ముందుగా వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వగా ఘటన చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదంలో గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రాయలసీమ అభివృద్ధి పారిశ్రామిక పెట్టుబడుల అంశంపై మంత్రి సవిత వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. కియా పరిశ్రమతో పాటు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు పైన కీలక వ్యాఖ్యలు చేశారు. 19, 14, 18లో మనం కియా తీసుకొచ్చాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇదే కియా ముందు వచ్చి కియా లేదు, ఏమీ లేదు, ఈ రాష్ట్రానికి ఏ పరిశ్రమలు వచ్చినా నేను ఒప్పుకోను, నేను అధికారంలోకి రాగానే కియా ఏదైతే భూములు అక్వైర్ చేశారో ఈ కియా వాళ్ళని తరిమి కొడతానని చెప్పి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ పరిశ్రమ తెచ్చినా అది చంద్రబాబు నాయుడు గారి విజన్. ఈరోజు రాయలసీమలో సస్యశ్యామలంగా ఉన్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి రాయలసీమ ప్రజల చిరకాల కోలిక, ఎందుకంటే యువతకు అవకాశం కల్పించాలి. కియా లాంటి పరిశ్రమలు, మరి కియా కన్నా ముందే మన రాయలసీమ స్టీల్ ప్లాంటు మన రాయలసీమలో ఏర్పాటు చేయాలనుకున్న వ్యక్తి, మరి రాయలసీమ కోరిక, ప్రజల కోరిక మేరకు మరి జేఎస్డబ్ల్యూ స్టీల్ని ఏర్పాటు చేసి వాళ్ళ పెద్దలతో మాట్లాడి వాళ్ళ జిఎస్డబ్ల్యూ యజమానంతో మాట్లాడి మీకు మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేస్తాం, మీరు రండి అని కూడా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 18లో జేఎస్డబ్ల్యూ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూని ఏర్పాటు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వంలో పాలాభిషేకాలు చేయించుకోవడం తెలుసు, టెంకాయలు కొట్టడం తెలుసు, అభివృద్ధి మాత్రం శూన్యం. ఓన్లీ సాక్షి పేపర్లో సొంత పత్రికలో వేసుకొని సోషల్ మీడియాలో మరి చెప్పుకోవడమే తప్ప చేసింది ఏమీ లేదని తెలుసు. మరి నిజంగానే జేఎస్డబ్ల్యూ స్టీల్ రావడం మరి మన రాష్ట్రానికి మరి నిజంగానే ఉపాధి కల్పిస్తున్నారనే విషయం కూడా తెలియజేస్తూ సుమారుగా 1600-350 కోట్లతో మరి 2028కి పూర్తి చేసి రాయలసీమ భావితరాల భవిష్యత్తుకు అంకితం చేయబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారుగా 2,05,500 నుంచి 4,000 మంది దాకా ఉపాధి కూడా చూపిస్తున్నారు. దానితో పాటు ఈరోజు రాయలసీమలో ఏ జిల్లాలో చూసినా మరి గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మరి రిన్యూవబుల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, ఈరోజు 1000 కోట్లతో మనం పెట్టుబడులు వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తూ, దానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం ఎంప్లాయ్మెంట్ కూడా చూపించిపోతున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, స్టార్టప్ కడప, మరి అంతేకాకుండా మరి కర్నూలు జిల్లాలో డ్రోన్ హబ్, మనం డ్రోన్ ఏ విధంగా వాడచ్చో మరి ఇక్కడ వరదలు వచ్చినప్పుడు మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపించారు. ఈ మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. పూణే జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం లోనావాలలో గత 24 గంటల్లో ఏకంగా 670 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. అలాగే బిరా, తహిని ప్రాంతంలో కూడా 500 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా వరద నీరు భీమా నది ద్వారా జురాల ఎగువ కృష్ణా నదిలోకి చేరుతుంది.
దీంతో కర్ణాటకలోని అల్మెట్టి ప్రాజెక్టుకు సుమారు 80,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదవుతుంది. పల్లి నుంచి గుంటూరు వెళ్తున్న సమయంలో టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకొని సందీప్ ను కారు నుంచి దింపి తన వాహనంలో తీసుకెళ్లినట్లు సమాచారం. అంటే